ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మార్నింగ్ 6 o'clock. సో ఇప్పుడు పిట్స్బర్గ్ టెంపుల్కి వెళ్ళడం కోసం ప్రిపరేషన్స్ అనమాట. అక్కడ ఒక కార్ రెడీగా ఉంది, ఇంకో కార్ రావాలి. సో టోటల్ 3 ఫ్యామిలీస్ అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ అనమాట. సో అందరం కలిసి పిట్స్బర్గ్ వెళ్తున్నాం. అండ్ అక్కడికి వెళ్ళాక దేవుడిని చూపిస్తానో లేదో నాకు తెలియదు, మ్యాక్సిమం ట్రై చేస్తాను. బట్ ఎస్, మా ట్రిప్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ కూడా మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. బై. అండ్ తెలియని వాళ్ళకైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నేనైతే సిన్సినాటీలో ఉంటాను. ఇప్పుడు సిన్సినాటీ నుంచి పిట్స్బర్గ్ వెళ్తున్నాం. అది అరౌండ్ 4.5 hours పడుతుందన్నమాట. యుఎస్ రీసెంట్గా వచ్చాను కాబట్టి యుఎస్ వచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ లాంగెస్ట్ ట్రిప్ అనమాట. అది స్వామివారితో దర్శనంతో మొదలవుతుంది. సో తర్వాత ట్రిప్స్ అన్నీ కూడా మంచిగా జరగాలనుకుంటున్నాను. అంతకుముందు మేము అన్ని ఫ్యామిలీస్ అందరం కలిసి కొలంబస్ జూకి వెళ్ళాం. ఇట్స్ జస్ట్ 1 hour ఫ్రమ్ సిన్సినాటీ. సో అది పెద్ద ట్రిప్ అని కూడా మేము చెప్పాం. బట్ ఓకే ఫైన్, ఫ్యామిలీస్ టుగెదర్ వెళ్ళామన్నమాట. బట్ ఇదైతే టెంపుల్ కానీ వెళ్ళి అలాగా ఆ పిట్స్బర్గ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం. సో మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా క్యాప్చర్ చేశాను విత్ మ్యూజిక్. చూసేయండి. సో చూసారు కదా టన్నల్ ఎంత పెద్దదంటే ఆ టన్నల్ మధ్యలో నుంచి ఒక్కసారిగా బ్రిడ్జ్, ఆ బిల్డింగ్స్ అవన్నీ కనిపించినప్పుడు ఓ మై గాడ్ భలే అనిపించింది. అసలు ఈ క్లిప్పింగ్ తీసినప్పుడు కూడా ఎంత ఎక్సైట్ అయ్యాను, మీ అందరికీ చూపించవచ్చు అని. సో ఫైనల్గా అయితే మనం బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాం పిట్స్బర్గ్లో. సో మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా అయితే కొండ మీద ఉంటుందో తిరుపతిలో, అట్లానే ఇక్కడ కూడా కొండ మీదే ఉంటుందన్నమాట. కొంచెం ఊరు మధ్యలో నుంచి వెళ్ళాలి. సో ఇదైతే టెంపుల్ అనమాట. సో యాక్చువల్లీ మనకి యుఎస్లో 1977లో కట్టారు ఈ టెంపుల్ ఫస్ట్ టైం. అది కూడా టీటీడీ వాళ్ళ హెల్ప్తోనే. సో అలాగే వైబ్స్ అండ్ అలాగే ఉంటుందన్నమాట. అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి గుడి గోపురం అయితే బయట నుంచి కనిపిస్తుంది, బట్ ఇక్కడైతే అలా కాదు. నేను ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. అది ఎలా అంటే మధ్యలో ఆర్కిటెక్చర్, పైన ఒక స్కైలైట్ ఓపెనింగ్ అంతా ఉంటుందన్నమాట అద్దాలతో. సో దాంట్లో నుంచి మనకు గోపురం అనేది చాలా క్లియర్గా వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మాకు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అర్చన టికెట్ వచ్చేసి $7 అనమాట. సో లిటిల్గా మనకి తిరుపతిలో కూడా అంతసేపు చూడనివ్వరేమో. నేనైతే గర్భగుడి దగ్గర 25 to 30 minutes అయితే ఉన్నాము. ఎందుకంటే అకేషన్ ఏం లేదు కాబట్టి మేబీ లోకల్స్ ఎవరు రాలేదు. సో అందుకని అంత క్రౌడెడ్ అనిపించలేదు మాకు. సో మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత అయిపోయింది మా దర్శనం. సో శ్వేత వీళ్ళందరూ 108 రౌండ్స్ వేస్తున్నారని అక్కడే వెయిట్ చేసి, ఆ తర్వాత కింద గుళ్ళోనే మనకి డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది, ఒక ప్లేస్
ప్లేస్ అనమాట, కెఫ్టేరియా అంతా ఉంటుంది. సో అక్కడైతే మనకి ప్రసాదాలన్నీ దొరుకుతాయి, లడ్డు, పొంగల్, ఉప్మా, సాంబార్ సాదం, కర్డ్ రైస్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. సో ఎవరైనా వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా హ్యాపీగా అక్కడే మనం ప్రసాదాలు తినొచ్చు అనమాట. చాలామంది తీసుకెళ్తున్నారు కూడా, వైల్ ట్రావెలింగ్ ఏమైనా అవసరం అవుతుంది అన్నట్టుగా. మేము కూడా అట్లాగే తీసుకున్నాం, అక్కడే తినేసాం లంచ్ ఆ ప్రసాదాలతో. సో అయిపోయింది. అండ్ అక్కడి నుంచి అయితే ఒక మంచి వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి ఒక చోటుకు అయితే వచ్చాము. యాక్చువల్లీ వేరే ప్లేసెస్ అనుకున్నాం, బట్ టైం అయితే సఫిషియంట్ సరిపోలేదు మాకు. సో అందుకని ఒక ప్లేస్కి, మంచి ప్లేస్కి వెళ్ళామని చెప్పి ఇది చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఇంక్లైన్ అనమాట. సో ఇది ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలియదు, నేను కింద అయితే పేరు మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి చాలా ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉంటుందన్నమాట ట్రాక్. సో దాని మీద నుంచి వెళ్తామన్నమాట. సో దాంట్లో నుంచి ఆ వ్యూ పాయింట్, ఓ మై గాడ్, అసలు నేను చెప్పలేను, మీకైతే చూపిస్తాను. సో అక్కడి నుంచి మొత్తం నాకైతే సైన్స్ సెంటర్ కానీ, స్టేడియం కానీ, పాయింట్ స్టేట్ పార్క్ కానీ ఇవన్నీ వ్యూ కనిపించాయి. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం అయితే చాలా బాగున్నాయి ఇమేజెస్లో. మ్యూజియంలో చూసినప్పుడు అయితే మాకు భలే అనిపించింది, బట్ ఆబ్వియస్లీ మేమైతే ముందే ఈ రోజే వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయాం. అన్నట్టు చెప్పడలేదు కదా మీకు, మేమైతే ఆ రోజే వెళ్ళిపోయాం, ఏ నైట్ స్టే చేయలేదు. అండ్ చాలామంది ఒకవేళ అక్కడ వరకు వెళ్ళాలి అనుకుంటే అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ 1 hour అంట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేయండి. సో వీళ్ళిద్దరే మా శ్వేత, ఇందు వాళ్ళ హస్బెండ్స్ కొలీగ్స్ అనమాట. సో వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు. దీనికి కూడా మనకి టికెట్ అయితే ఉంది. సో యాక్చువల్లీ అడల్ట్స్కి అయితే 1 wayకి $2.50 అనమాట, చిల్డ్రన్స్ కూడా ఉంది. సో అది నేను వీడియో చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను, అక్కడ కావాలన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదైతే చాలా చాలా నచ్చింది. అండ్ నేను ఎక్కువ సోది పెట్టకుండా మీరైతే వ్యూ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్తో చూసేయండి. మీకు పాయింట్అవుట్ చేస్తూ చూపిస్తున్నాను కదా, అదే పాయింట్ స్టేట్ పార్క్ అనమాట. యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం, బట్ మళ్ళీ వెళ్ళలేదు, మాకు టైం సరిపోదు అని చెప్పేసి. సో ఇదో చిన్న గ్యాలరీ అనమాట. సో ఇది ఈ ఫొటోస్ అన్నిట్లో కూడా సో ఇది నైట్ వ్యూ ఎలా ఉంటుంది. అండ్ వర్కింగ్ అవర్స్ చెప్పలేదు కదా, 6:30 AM నుంచి మళ్ళీ 12:30 AM వరకు కూడా వర్క్ చేస్తుంది. సో నాకైతే చాలా బాగుంది. ఇది ఈ టైం అంటే అక్కడ ఒక నైట్ స్టే చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది ఈవినింగ్ స్కిప్ చేసి నైట్ వెళ్ళండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకొని ఓపెనా క్లోజ్ అని చూసుకొని మరీ వెళ్ళండి. సో ఇది పైనుంచి అయితే వచ్చేసాం కదా, సో అక్కడ దిగిన తర్వాత బయటికి రావచ్చు. సో బయటకు వచ్చి ఆ వ్యూ అంతా మంచిగా ఎంజాయ్ చేశాను. అండ్ నేనే కాకుండా మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. చిన్న మ్యూజియం అని చెప్పి ఉందన్నమాట. సో కిందకి మెట్లు దిగగానే మనకి ఇదంతా కనిపిస్తుంది. సో బేసిక్గా దీంట్లో ఏం లేదు. అండ్ ఇది ఎలా టైప్ ఆఫ్ వర్కింగ్ అండ్ దీనికి మెషినరీ ఎంత, కింద ఎంత ఎక్విప్మెంట్ ఉంది, ఇవన్నీ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చిన్న కింద కనిపించింది అనమాట. బేసిక్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అంతా ట్రాన్స్పరెంట్గా మనకు అనిపిస్తుంది. చూసారు ఎంత పెద్ద వీల్, అది జస్ట్ ఎంత స్లోగా దిగిందంటే అంత స్లోగా దిగింది. సో ఇది ఎక్కేటప్పుడు నాకేం అనిపించలేదు, కానీ దిగేటప్పుడు ఆ ఇంక్లైన్డ్ పొజిషన్ చూస్తూ కొంచెం భయం వేస్తుంది. సో అలా అన్నమాట. సో చూసారు కదా, ఇది ఎప్పుడు కట్టారు ఏంటి అన్నీ కూడా గ్యాలరీలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము కొంచెం కిందకి దిగుతున్నాము. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళే వాళ్ళు టైం లేదు అనుకుంటే మాత్రం ఇదైతే ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి.
ఫైనల్లీ రిటర్న్ అయిపోతున్నాం. అంతా అయిపోయింది. ఫోటోలు తీసుకున్నాం. అంతా మంచిగా జరిగింది దేవుడి దయ వల్ల. సో, మేమైతే రిటర్న్ అవుతున్నాం. అండ్ రిటర్న్ వెళ్ళేదారిలో యాపిల్ ఒకవైపు చూపించింది, ఆండ్రాయిడ్ ఒకవైపు చూపించింది మ్యాప్స్. సో, వాళ్ళందరూ వేరే దారిలో వెళ్ళారు. మేము వస్తూ దారిలో ఈ బాస్కెట్ లాంటి బిల్డింగ్ ఏంటా అని క్యాప్చర్ చేశానమాట. సో, వస్తూ కొలంబస్ మాకు దగ్గరే అనమాట. సో, కొలంబస్లో ఈ నీహీస్ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంది. అంటే వెళ్ళాము. లిటరల్గా సిన్సినాటి నుంచి కొలంబస్కి వచ్చి మరీ తినొచ్చేమో అనంతలాగా అనిపించింది నాకైతే. ఎవరైనా కొలంబస్లో ఉన్నా అండ్ ఇటువైపు వెళ్తున్నా ఈ రెస్టారెంట్కి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో, అన్నీ బాగున్నాయి. ఏ రెసిపీ ఏ డిష్ తీసుకున్నా కూడా అది ఇంత బాగుందా అనిపించింది. యాక్చువల్లీ నాకు ఆ రోజు అయితే స్టమక్ చాలా అప్సెట్గా ఉంది. సో, అందుకనే నేను తినలేకపోయాను. అన్లక్కీ ఐఎమ్. సో, ఫైనల్గా అలా అయిపోయింది. అండ్ వస్తూ మా వాడైతే మంచిగా సాంగ్స్ పెడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట. అది మా పిట్స్బర్గ్ టెంపుల్ టూర్ అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ మీరందరూ కూడా నాలాగే దేవుని దర్శనం చేసుకుని మీ అందరికీ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.